ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చంద్రయాన్ సక్సెస్ నుంచి మారుమూల గ్రామంలోని చదువులేని వ్యక్తులకు కూడా ఇస్రో గురించి తెలిసింది. ప్రపంచం కంటే ముందే అనేక విషయాలను ఇస్రో వివరించింది. చంద్రుడిపై నీరు ఉందన్న విషయాన్ని ప్రపంచానికి మొదట చెప్పిన దేశం భారత్. అది ఇస్రో ప్రయోగాల ద్వారానే. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటిసారి రోవర్ను ల్యాండ్ చేసిన ఘనత కూడా ఇస్రోకి దక్కింది. కేవలం స్పేస్ రంగంలోనే కాకుండా చాలా సేవలు చేసింది ఇస్రో. టెలికమ్యూనికేషన్, వ్యవసాయం, ప్రకృతి విపత్తులను కనిపెట్టడంతో సహా చాలా రంగాలపై ఇస్రో తన ముద్ర వేసుకుంది. ఇంత సేవ చేస్తున్న ఇస్రోకి మాత్రం ప్రభుత్వం బడ్జెట్లో తక్కువగా కేటాయిస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రభుత్వం వద్ద దేహి అని చెయ్యి చాపాల్సిన పరిస్థితి ఇస్రోకి కలగడం బాధాకరమే. ఈ విషయంపై ఇటీవల ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. ఐఎస్ఆర్ఓ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయిన రాబడిని నొక్కి చెప్పారు. ఇస్రో ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయికి తిరిగి 2.50 ఇచ్చిందని చెప్పారు. ఇస్రో మిషన్లు సాంకేతిక పురోగతికి దోహదపడతాయని, ఇది మెరుగైన జీవనానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఇస్రో తనకి కావలసిన రూపాయికి ఎలా సృష్టించుకోవాలో ఆలోచిస్తుందన్న ఆయన ఆ దిశగా త్వరలోనే అడుగులు వేస్తామని చెప్పారు.